పరుద్దాం. అందరం పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుని నామాన్ని స్తుతిస్తాం. హల్లెలూయా. స్తోత్రం 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 దేవా. యేసయ్యా యేసయ్యా కృపగల దేవా స్తోత్రం. దయగల తండ్రి స్తోత్రం. సర్వోన్నతుడా స్తోత్రం. సర్వాధికారి స్తోత్రం. నిత్యుడగు తండ్రి స్తోత్రం. మహోన్నతుడా నీకే స్తోత్రం. దేవా మాకు తోడై ఉన్న దేవా స్తోత్రం. మా కాపరి నీకే స్తోత్రం. అయా కనికర పూర్ణుడా నీకే స్తోత్రం. యేసయ్యా దేవాది దేవుడా నీకే స్తోత్రం. మహోన్నతుడా నీకే స్తోత్రమయ్యా. జ్యోతిర్మయుడా నీకే స్తోత్రమయ్యా. సర్వ సృష్టికి కారణభూతుడా నీకే స్తోత్రం 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 దేవా. జీవమగల మా దేవా నీకే స్తోత్రమయ్యా. జీవాధిపతి నీకే స్తోత్రమయ్యా. నిన్న నేడు నిరంతరం మారని దేవా నీకే స్తోత్రం దేవా. మార్పు లేని దేవా నీకే స్తోత్రమయ్యా. అయ్యా ఆకాశం భూమి గతించిపోయిన తండ్రి నీ మాటలు గతించవు నాయనా. గొప్ప దేవా నీకే స్తోత్రమయ్యా. సర్వోన్నతుడా నీకే స్తోత్రం స్తోత్రం. సర్వాధికారి నీకే స్తోత్రమయ్యా. అయ్యా తండ్రి నీ రెక్కల చాటున మమ్మల్ని దాచిన దేవా నీకే స్తోత్రమయ్యా. అయ్యా ఇంతవరకు తండ్రి 7 మాసములు తండ్రి అయ్యా నీ కాపుదలలో మమ్మల్ని ఉంచిన దేవా. మా కుటుంబాలను తండ్రి అయ్యా నీవు అయ్యా భద్రపరిచినందుకే మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అబ్రహాము దేవా నీకే స్తోత్రం. యాకోబు దేవా నీకే స్తోత్రం. ఇశ్రాయేలు దేవా నీకే స్తోత్రం అయ్యా. అయ్యా దేవా ఇదిగో తండ్రి ఈ సమయంలో తండ్రి అయ్యా నిన్ను ఆరాధించటానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. అయ్యా యెహోవా దేవా నీకే స్తోత్రమయ్యా. యెహోవా నిస్సీ నీకే స్తోత్రమయ్యా. యెహోవా ఎల్ షడాయ్ నీకే స్తోత్రమయ్యా. యెహోవా సిక్కేను నీకే స్తోత్రం 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 దేవా. ఇదిగో తండ్రి ఆకాశము తట్టుకైనను కన్నులెత్తి చూచుటకు యోగురాలు కాను దేవా. తండ్రి పాపి అయిన నన్ను కరుణించుము నాయనా. ఎందుకు పనికిరాని నన్ను తండ్రి నీ సొత్తుగా నీ జనముగా చేసుకున్నాము తండ్రి. నా పాపం పోవునట్లు బాగుగా కడుగుము తండ్రి. పరిశుద్ధపరచుము నాయనా. అయ్యా స్థిరపరచుము నాయనా. బలపరచుము నాయనా. తండ్రి ఇదిగో నాయన అధికముగా నీలో బలపడటానికి సహాయం చేయుము నాయనా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపుము నాయనా. పాపపు ఊబి నుండి లేవనెత్తిన దేవా నీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో నాయన పరిశుద్ధపరిచి తండ్రి అయ్యా ముందుకు సాగి అయ్యా కొనసాగించటానికి ఇచ్చిన కృపను బట్టి మీకే వేలాదిగా స్తుతులు 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 స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా నీకే స్తోత్రం అయ్యా. దేవా ఇదిగో నాయనా నీతో సమం ఎవరు నాయనా. అయ్యా నీలా ప్రేమించేది ఎవరు నాయనా. తండ్రి మా పోషకుడా నీకే స్తోత్రము నాయనా. కరుణా సంపన్నుడా నీకే స్తోత్రమయ్యా. కనికర పూర్ణుడా నీకే స్తోత్రం 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 తండ్రి. అయ్యా నీ పరిశుద్ధాత్మ సన్నిధి మాకు తోడై ఉండి నడిపించుము నాయనా. ఇదిగో తండ్రి కొద్ది మందిగా చేరి తండ్రి ఈ ఉదయ కాలంలో తండ్రి అయ్యా నేను అయ్యా ఆరాధించటానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో నాయనా మా మధ్యలో నువ్వు నివసించువాడా నీకే స్తోత్రం నాయనా. ఆత్మదేవుడా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తోత్రం 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 దేవా. అయ్యా ఇదిగో తండ్రి అయ్యా ఎవరికి లేని భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే మీకే వందనాలు తండ్రి. అయ్యా చేతులెత్తి మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి. అయ్యా ఇదిగో నాయనా మాలో తండ్రి ఏ దోషము ఉన్నదో అయ్యా ఏ పాపమున్నను క్షమించుము నాయనా. అయ్యా ఇదిగో నాయనా నీకు విరోధముగా తండ్రి అయ్యా ఏ యొక్క పాపమున్నను తండ్రి క్షమించుము నాయనా. కడుగుము నాయనా. శుద్ధీకరించుము నాయనా. అయ్యా నడినెత్తి మొదలుకొని అరికాల వరకు పరిశుద్ధపరచుము నాయనా. నీకు యోగ్యమైన పాత్రగా మమ్మల్ని చేసుకొనుము నాయనా. తండ్రి ఇదిగో నాయనా నీలో అంటుకట్టి తండ్రి వేరుపారి జీవించటానికి మాకు కృప దయచేయము నాయనా. బలపరచుము నాయనా. స్థిరపరచుము నాయనా. తండ్రి నేను ఆరాధించటానికి తండ్రి అయ్యా ఇదిగో నాయనా మంచి దేవ ఉత్సాహాన్ని దయచేయము నాయనా. సహాయము చేయము నాయనా. నడిపించుము నాయనా తండ్రి. యేసయ్యా 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 మాకు తోడై ఉన్న దేవా నీకే స్తోత్రం 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 తండ్రి. అయ్యా నిన్ను పోలిన వారెవరు. మేలు చేయు దేవుడవు నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు. మేలు చేయు దేవుడవు నిన్నే నమ్మితిన్ నా దేవా.
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేసువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనా ఆరాధనా, యేసువా ఆరాధనా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వాలే కాచి కరుణతో నింపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేసువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేసువా ఆరాధనా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి మాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి మాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేసువా ఆరాధనా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేసువా ఆరాధనా. మహిమకు పాత్రుడా ఘనతయు నీకే, మా చేతులెత్తేదం నిన్ను ఆరాధించుటకు. మహిమకు పాత్రుడా ఘనతయు నీకే, మా చేతులెత్తేదం నిన్ను ఆరాధించుటకు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు. నిన్ను పోలిన వారెవరు, నిలిచేయు దేవుడవు. నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేసువా ఆరాధనా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా,
నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలనా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలనా యేసయ్యా, కష్టములో నష్టములో తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలనా మెస్సయ్యా. దేవానికే స్తోత్రము తండ్రి, మా తోడై ఉన్న దేవానికే స్తోత్రము నాయనా. అయ్యా మమ్మల్ని నడిపించుచున్న దేవానికే స్తోత్రం తండ్రి. అయ్యా ఎదుగో నాయనా, అయ్యా నిన్ను కలిగిన వారిని తండ్రి, అయ్యా ఎదుగో నాయనా, నువ్వు చేయి విడిచే దేవుడు కాదు తండ్రి. అయ్యా నువ్వు అద్భుతాలు చేయువాడువు తండ్రి. అయ్యా ఎదుగో నాయనా, ఈ అంత్యకాల దినములో తండ్రి, అయ్యా అధికముగా తండ్రి నేను ఆరాధించటానికి, అయ్యా నీ సాక్షిగా జీవించటానికి మాకు కృప చేయము నాయన. అయ్యా అదుగో నాయన, నువ్వు చూపించుచున్న నీ ప్రేమ కోసమే నీకే వందనాలు తండ్రి. అయ్యా నువ్వు చూపించుచున్న జాలి కోసమే నీకే వందనాలు తండ్రి. అయ్యా ఎదుగో నాయన, నీ మార్గములో తండ్రి, అయ్యా ఇంకా నువ్వు నమ్మకముగా మేము సాగిపోవటానికి తండ్రి, అయ్యా నీ సాక్షులుగా తండ్రి మేము జీవించటానికి తండ్రి, అయ్యా ఎదుగో తండ్రి, అయ్యా మా కుటుంబాలను తండ్రి మీకోసం అయ్యా ఆయత్తపరచుకొనటానికి మాకు సహాయము చేయము నాయన. ఇక నా ప్రార్థన శక్తితో నింపుము నాయన, నీ బలముతో నింపుము నాయన తండ్రి. అయ్యా ఇదిగో నాయన, లోకములో జ్యోతుల వలె తండ్రి, అయ్యా నీ నామమును ఎత్తిపెట్టి తండ్రి, అయ్యా ఇదిగో నాయన, అయ్యా ప్రతి ఒక్కరికి తండ్రి నీ వెలుగును ప్రకాశించే వారముగా ఉండటానికి మాకు కృప చూపుము నాయన. దేవా ఇదిగో తండ్రి, అయ్యా ఇదిగో నాయన, జిగటి మట్టి వలె ఉన్నాము తండ్రి. అయ్యా నీ చిత్తము చొప్పున మమ్మల్ని రూపించుము నాయన తండ్రి. అయ్యా ఇదిగో నాయన, దేవా నీ మార్గములో తండ్రి, అయ్యా ఎదుగో నాయన సాగిపోవటానికి తండ్రి, అయ్యా ఎదుగో నాయన తండ్రి క్రమముగా మర్యాదగా తండ్రి, అయ్యా ఎదుగో నాయన మేము ప్రజ్వలించటానికి తండ్రి, అయ్యా తండ్రి ద్రాక్షావల్లిలాగా తండ్రి వేరుపారి తండ్రి, అయ్యా ఫలములు ఇచ్చటానికి తండ్రి, అయ్యా ఫలించటానికి సహాయం చేయము నాయన, నడిపించుము నాయన, కృప చూపుము నాయన. ఇదిగో తండ్రి ఏమిచ్చి తండ్రి నీ రుణమును తీర్చుకోలేము స్వామి. అయ్యా ఇదిగో నాయన, విరిగి నలిగిన హృదయముతో మా స్తుతి ఆరాధన అయ్యా నీకే చెల్లిస్తున్నాము నాయన. అయ్యా నువ్వు తండ్రి ఇంతవరకు నడిపించినందుకే మీకే వేలాదిగా వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ఆరాధనలు తండ్రి యేసయ్య పరిశుద్ధ నామములో సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ అక్క. మంచిది సమయంలో మరి మన మధ్యలో జెసికా సిస్టర్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తారు. ముందుకి వెళ్ళి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఎస్తేర్ అని సిస్టర్ ఉన్నారా? ఎస్తేర్ అని సిస్టర్
ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రార్థన చేయండి. స్తోత్రము స్తోత్రము స్తోత్రం. పరిశుద్ధుల గొప్ప దేవాని పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభు పాటల ద్వారా నాయన స్తుతి ఆరాధన ద్వారా మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి. గొప్ప దేవ ప్రాముఖ్యమైన సమయంలోకి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభా తల్లి వాక్యం చెప్పుచుండగా ప్రభా మీరే బిడ్డని ప్రభా మీ ఆత్మ చేతిలోకి తీసుకొని ప్రతిదీ కూడా నాయన ప్రభా మీరే మాతో మాట్లాడి ప్రభా మమ్మల్ని బలపరచమని వినగలగ చెవులను గ్రహించగలిగే మనసుని మాకు అనుగ్రహించిన ఆయన వాక్యం ప్రకారం మేము నడుచుకున్నట్లు మీరే మమ్మల్ని సిద్ధపరచమని మమ్మల్ని అందరినీ చేతులకు సమర్పిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. సమయంలో జెసికా సిస్టర్ గారు వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, అందరికి ప్రైజ్ లార్డ్. ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి ముందుగా నా వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా నిండు వందనములు చెల్లిస్తున్నాను. ముందుగా మనం ఒక్క వాక్యం చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. 2వ సమూయేలు 7వ అధ్యాయము 29వ వచనం. 2వ సమూయేలు 7వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకుందాం. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, దయగలిగిన దేవ, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆ వాక్య భాగంలోనికి వెళ్ళుచుండగా నన్ను నీ సిలువు చాటున మరుగుపరిచి ఏమాత్రము నా దేవ నా స్వరము కాదు కానీ ఆయా నీ స్వరము వినబడులాగున ఆయా అదిగో నా దేవ నన్ను నీ సిలువు చాటున మరుగుపరచమని ప్రార్థిస్తున్నాము. అయా ఈ దినము మాట్లాడవచ్చున్న సంగతులను గ్రహించే హృదయములను మీరు దయచేయండి, వినగలిగిన చెవులను మీరు దయచేయండి. అయా ఇదిగో మాకును అవసరమైన వాక్యముతో మాతో మాట్లాడమని ఈ యొక్క సమయాన్నంతటిని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ మా ప్రభు రక్షకుడిని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మనం చదవబడిన వాక్యాంశంలో దావీదు భక్తుడు, దావీదు మహారాజు ఈ విధంగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడున్న క్రైస్తవ సమాజంలో కూడా, క్రైస్తవ కుటుంబాల్లో కూడా మనం చూసినట్లయితే కుటుంబముగా దేవుని సన్నిధిలో నిలిచే వారు చాలా తక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నారు. కుటుంబ సమేతముగా యెహోషువ చెప్పినట్లుగా నేను నా కుటుంబము నిత్యము నిన్నే సేవించేదము అన్నట్లుగా అనేక కుటుంబాలు ఆయన సన్నిధిలో నిలవబడలేక, తల్లి వస్తే తండ్రి రాకుండా, తల్లిదండ్రులు వస్తే కుమారులు రాకుండా, సంతానం వస్తే తల్లిదండ్రులు రాకుండా దేవుని సన్నిధిలో ఎవరికి వారు నా భక్తి చాలా గొప్పగా ఉన్నది, నేను దేవుని పట్ల చూపుతున్న భక్తి నాకు ఎంతగానో గొప్పగా అనిపిస్తుంది అని వారికి ర్యాంకులు ఎంచుకుంటూ ఫస్ట్ ర్యాంక్, స్టేట్ సెకండ్ ర్యాంక్, ఎలా అయితే ఇంటర్మీడియట్ బిడ్డలకి చదువుతున్న బిడ్డలకి ర్యాంకులు వస్తాయో వారు చేస్తున్న భక్తి కొరకే వారు, కొందరైతే కుటుంబము రీతిగా దేవుని సన్నిధిలో నిలవబడాలని ఆశ లేకుండా నేను చేస్తున్న భక్తి నాకు చాలులే అని కొందరు సంతృప్తి కలిగి జీవిస్తున్న వారు ఉన్నారు. అయితే దావీదు అంటున్నాడు, అయ్యా నీ సన్నిధిలో నేను నాతో పాటుగా నా కుటుంబము నిలవబడినట్లుగా నువ్వు ఆశీర్వదించుమయ్యా. నీ ఆశీర్వాదము నేను పొందుకున్నట్లయితే, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం అంతయు కూడా ఆశీర్వదించబడాల. నన్ను ఆ విధంగా దీవించాయి. ఆ యొక్క 7వ అధ్యాయం అంతా కూడా దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదుతో మాట్లాడినప్పుడు ఆయన ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాడు. నీ వంటి దేవుడు ఎవరు లేరయ్యా, నీలాగా నువ్వు ఇచ్చిన మాట చొప్పున జరిగించువాడు, నువ్వు ఉద్దేశించిన దాన్ని తప్పక జరిగించువాడు, దాన్ని తప్పువాడు నువ్వు కాదు దేవా.
నువ్వు నా సంతానాన్ని దీవిస్తా అంటున్నావు. నా నా కుటుంబాన్ని దీవిస్తా అంటున్నావు. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వారమయ్యా అని చెప్పి దేవుణ్ణి ఎంతగానో ఆ యొక్క అధ్యాయంలో స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే కుటుంబముగా పరిచర్యలో ఉన్న మనమందరం గూడా దేవుని సన్నిధిలో మనము మాత్రమే ముందుకు వెళ్ళడం కాదు గానీ, మన కుటుంబస్తులు ఏ విధంగా దేవుని సన్నిధిలో భక్తి కనపరుస్తున్నారు. సేవకులే కాదు, విశ్వాసులు కూడా చాలా మంది పిల్లలు దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోయి ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వారందరూ సేవకులుగా తల్లిదండ్రులకే కాకుండా సేవకులుగా వారందరి పట్ల బాధ్యత దేవుడు మనందరి మీద కూడా ఉంచి ఉన్నారు. అయితే కుటుంబము సమేతంగా గాని సంఘాలకు గాని వస్తే సంఘంలో ఉన్న ఏ ఒక్క స్థలము కూడా ఖాళీగా ఉండదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. ముందుగా సేవకులుగా మన కుటుంబము దేవుని సన్నిధిలో ఆయన దావీదు ఒక మహారాజు అయితే నేను నా కుటుంబముగా నీ సన్నిధిలో నన్ను ఆశీర్వదించమని ఆయన ప్రార్థిస్తున్నాడు. అయితే సేవకులుగా మన కుటుంబము ఏ విధంగా దేవుని సన్నిధిలో భక్తి కనపరుస్తున్నారు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. మనము చప్పట్లు కొట్టాలంటే మనకు 2 హస్తములు జోడిస్తేనే అవి చప్పట్లుగా అవి అటువంటి శబ్దము మనకు వినపడుతుంది గానీ, ఏది ఒక్క చేతితో మనం చప్పట్లు కొట్టగలమా అంటే కొట్టలేము. అలానే కుటుంబము గూడా ఎవరు గూడా ఒకరి భక్తి ద్వారా ఇంకొకరు నడిపించబడతారు. నేనుంటే చాలు అనుకుంటే అవి చప్పట్లు ఒక మంచి శబ్దము ఆ చప్పట్ల ద్వారా మనం వినలేము. అలానే భర్త, భార్య లేకుండా ఆ భర్త ఒక్కడే ఉంటే ఆ కుటుంబానికి పేరు రాదు. ఒక ఘనత రాదు. దేవుని సన్నిధిలో ఆయన ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనము ముందుకు వెళ్ళాలంటే కుటుంబం రీతిగానే ముందుకు వెళ్ళాలి. ఆయన చెప్తాడు. దేవుని వాక్యంలో సెలవిస్తుంది గదా! శరీరం ఒక్కటే కానీ అవయములు అనేకములుగా ఉన్నాయి. ఒక శరీరంకి ఒక అవయవం ఉంటే సరిపోతుంది గదా! ఎందుకు అవయములు అనేకములుగా ఉన్నాయి. అదో క్రీస్తు అనే శిరస్సుకు మనమందరం అవయములు అయి ఉండి, అనేకమైన పరిచర్యలో అనేక రీతులుగా ఈ ఈ కుడి చేయి చేసినట్లు ఎడమ చేయి చేయలేదు. కాలు చేసినట్లు చేయి చేయలేదు. నోరు చేసినట్లు కళ్ళు చేయలేవు. దేని యొక్క క్రమము చొప్పున అవి జరుగుతూ ఉండి, ఆ క్రీస్తు అనబడిన శిరస్సుకు, క్రీస్తుకు మహిమ తెచ్చేవిగా శరీరం అంతయు కలిసి పనిచేస్తే కానీ ఏదైనా ఒక పని జరిగించలేము. అలానే దేవుని పరిచర్యలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తారు దేవుడు. ఆ తలాంతు చొప్పున వారు వాడబడతారు. ఏ ఒక్కరికి ఇదిగో ఎడమ చెయ్యి అనొచ్చు, కుడి చెయ్యి అనొచ్చు. నేను చేసినంత పని నువ్వు చేయలేవు అని ఎడమ చెయ్యని. అలా అని చెప్పి ఈ చెయ్యి మనం తీసేసుకుంటే ఈ శరీరాన్ని అంతటికే పేరొస్తది. ఏమని? అంగవైకల్యము నువ్వు కుంటివాడివి, అంగవైకల్యం కలవాడినివని. అప్పటిదాకా శరీరము ఎంతగానో ఘనత ఇతను పర్ఫెక్ట్ మనిషి, ఇతను పర్ఫెక్ట్ అని చెప్పి చెప్పొచ్చు గానీ, ఏ ఒక్క అవయవం మన నుంచి దూరమైనా మనము అంగవైకల్యము కలవారుగా ఉంటాం. ఈ లోకంలో ఫిజికల్లీ డిజేబుల్డ్ ఒక ఆహ్, దాని ద్వారా ఏమన్నా పొందుకోవచ్చేమో కానీ దేవుని పరిచర్యలో దేవుని సంఘముగా, దేవుని కుటుంబముగా మనం ఉన్నవారము. ఒకరితో ఒకరు కలిసి పరిచర్య చేస్తేనే అది దేవుని నామానికి మహిమ పరిచేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే విధంగా లూకాసు సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూసినప్పుడు దేవుడు ఒక దేవుని సేవించేవారు, దేవుని సేవకులు, దేవుణ్ణి ఆరాధించేవారు, దేవునికి విశ్వాసులుగా పిలువబడుచున్నవారు ఎవరైతే ఉన్నారో దేవుడు మాట్లాడుతున్నారు వారితోటి. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని ప్రేమించలేరని చెప్పెను. దేవుని నామానికి స్తోత్రం ఏ ఒక్కరు కూడా ఇద్దరికి దాసులుగా ఉండలేరు. ఇద్దరు యజమానుల్ని వారు సేవించలేరు. ఇద్దరు యజమానులకు వారు సేవ జరిగించలేరు. ఒకవేళ ఒకరిని ద్వేషిస్తారు, ఒకరికి
ప్రేమిస్తారు. ఒకవేళ ఒకరిని అనుసరిస్తారు. ఒకరి పట్ల ప్రేమ కలిగి జీవిస్తారు. ఇంకొకరిని తృణీకరిస్తారు. అదే అంటున్నారు. దేవునిని, సిరిని మీరు ప్రేమించలేరు. ఒకవేళ మీరు దేవుని ప్రేమించినట్లయితే సిరిని ప్రేమించలేరు. ఒకవేళ సిరిని ప్రేమించినట్లయితే దేవుని ప్రేమించలేరు. ఇక్కడ సిరి అంటే అదేదైనా అయ్యుండొచ్చు. దేవునికి మారుగా, దేవుని కంటే ఎక్కువగా మనం ఏదైతే తీసుకుంటున్నామో, దాన్ని సిరిగా మనం ఎంచొచ్చు. అది ధనం కావచ్చు, మన యొక్క విజ్ఞానం కావచ్చు, మన పేరు ప్రఖ్యాతులు కావచ్చు, గర్వము కావచ్చు. మనలో ఉన్నది ఏదైనా దేవునికి మారుగా ఏదైతే మనలో ఉంచుకున్నామో, అదంతా ఒక సిరిగా తీసుకోవచ్చు. కోపము కానీ, ఆవేశము కానీ, మన కోరికలు గానీ, మన యొక్క ఏమున్నప్పటికీ గూడా అది సిరిగా ఎంచొచ్చు. మనం చూస్తున్నట్లయితే తప్పిపోయిన కుమారుడు లోకము పైన ఆశను సిరిగా తీసుకున్నాడు. అలానే చూసినట్లయితే ఇస్కరేతు యూదా ధనము మీద ఆశను సిరిగా తీసుకున్నాడు. పరిసయ్యులను మనం చూసుకున్నట్లయితే వారి నీతినే వారు సిరిగా తీసుకున్నారు. దేవుణ్ణి వారు సేవించట్లేదు. ఇక్కడ మనం చెప్పుకున్న రీతిగా ఎవరైనా దేవునికి ఆ దేవుని సేవించేవారుంటే ఆయన్నే ఘనపరచగలగాలి. యోహాను 12:26లో మనం చూస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతన్ని ఘనపరచును. మనము మనము దేవునికి సేవకులుగా, దేవుని సేవకులుగా ఉన్నట్లయితే ఎవరైతే ఆయన సేవిస్తారో వారు ఆయన చెప్పిన ఆజ్ఞల చొప్పున, ఆయన ఏర్పరచబడిన, ఆయన చూపించి ఈ లోకంలో ఆయన జీవించినంత కాలము ఒక మాదిరిని చూపించి ఆయన శిలువధారి అయి పునరుద్ధానుడై తిరిగి లేచి దేవుని యొద్దకు వెళ్ళి ఉన్నాడు. ఆయన ఒక మాదిరిని ఇచ్చి మనకు ఆయన దేవుని యొద్దకు వెళ్ళి ఉన్నారు. అది ఎవరైతే దేవుని సేవించాలి, దేవుని సేవకులుగా ఉండాలి, దేవునికి మేము మంచి విశ్వాసులుగా ఉండాలన్నప్పుడు దేవుని ఏదైతే మనకు మాదిరి చూపించినారో, ఏదైతే మనకు ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారో వాటి చొప్పున వాటిని వెంబడిస్తూ వాటి చొప్పున నడుచుకున్న వారు ఆయన ద్వారా ఆయన మనకు ఘనతనిస్తాడు. తండ్రి యొద్ద వారిని నేను ఘనపరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది మనము పాటించాలంటే, అది మనము బయటికి చూపించాలన్నప్పుడు అనేకమైనవి పరీక్షలు వస్తాయి, అనేకమైన ప్రమాదాలు వస్తాయి, అనేకమైనవి మన చుట్టూ ఉన్న వారే మనల్ని అసహించుకునే, ద్వేషించుకునే పరిస్థితులు వస్తాయి. మన వ్యక్తిగత స్థితిని బట్టి దూషించే పరిస్థితులు వస్తాయి. విశ్వాస జీవితంలో కూడా మనము ముందుకు వెళ్తున్నప్పుడు అనేక ఆత్మీయ విషయంలో మనకు అనేకమైన మాటలు మన మీదకి వస్తుంటాయి. అయినప్పటికీ వాటన్నిటిని తట్టుకొని ఎవరైతే దేవునినే నేను వెంబడించగోరుతున్నానో, ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవరు నన్ను ఏమన్నప్పటికీ నేను నా యొక్క గురి దేవుని యొద్దకి, నేను నా గురిని పట్టుకొని నేను ముందుకు వెళ్తాను. ఒక పరుగు పందెంలో పరిగెత్తేవాడు ఏ విధంగా అయితే తన గురి యొద్దకు పరిగెత్తాలని ఆశ కలిగి అదే తన గురై ఉంటుందో, ఆ విధంగానే నేను దేవునిని వెంబడించాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుని పట్లనే నా యొక్క గురి ఉంచి ఉంటాను. అనేకమైనవి రావచ్చు, అవి బాధ కలిగించేవిగానే ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు అవన్నీ మీరు వాటిని అందు మీరు పడిన శ్రమను వాటికి తగిన ఫలితము రేపటి రోజున దేవుని రాజ్యంలో ఆయన మనకు స్థానం ఇవ్వబడుచున్నాడు. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. అయితే మనం చూస్తాం దేవుని సేవకులుగా చాలా గొప్పవారు దేవుని సేవకులుగా పిలువబడుచున్నారు. వారి కుటుంబం విషయంలో చాలా మంది పడిపోతుంటారు. విశ్వాసులైనప్పటికీ కూడా విశ్వాసులు కూడా వారి కుటుంబం విషయంలో పడిపోతూ ఉంటారు. వారు మాత్రమే భక్తి చేస్తూ మనం చెప్పుకున్న వాక్యం రీతిగా కుటుంబం ఏమైపోతుందా అన్న విషయాన్ని వారు పట్టించుకోరు. ఒక గొప్ప దైవజనుడు ద్వారా ఒక ప్రవక్త, ఒక న్యాయాధిపతిగా ప్రవక్తగా పిలువబడిన సమూయేలు ఆ యొక్క మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఏలి అనే ఒక ప్రవక్తను మనం చూస్తాం. ఏలి ప్రవక్త గారు షీలోహు మందిరంలో ఆయన ప్రధాన యాజకుడుగా దేవుని పరిచర్యలో ఆయన ముందు ఉన్నాడు.
సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, ఇతడు షీలోహు నందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులు ఒఫ్ని ఫీనెహెసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈయన షీలోహు అనే మందిరం అక్కడ మనం చూసినట్లయితే ఇజ్రాయేల్ జనాంగం అరణ్య మార్గంలో ఆ 45 సంవత్సరాలు నడిపించబడినప్పుడు ఎక్కడైతే మేఘం ఆగుతూ వస్తుందో అక్కడ వారు ప్రత్యక్ష గుడారంని నిలిపి ఆ యొక్క 12 గోత్రముల్లో వారి వారి క్రమము చొప్పున ఆ యొక్క ప్రత్యక్ష గుడారం మందసం ఎదురు నిలవబడి దేవుణ్ణి ఆరాధించేవారు. ఎప్పుడైతే మళ్ళీ మేఘము కదులుతుందో ఎవరి క్రమము చొప్పున వారు ఆ యొక్క మందిర ఉపకరణములు మోయేవారు, ఎవరి క్రమము చొప్పున వారు మోసుకుంటూ ఎక్కడ ఆ యొక్క మేఘం ఆగుతుందో అక్కడ ప్రత్యక్ష గుడారం నిలుపుతూ వచ్చేవారు. ఆ యొక్క అరణ్య మార్గంలో దేవుని నడిపించి ఆ యొక్క వాగ్దాన భూమిలోకి చేర్చేంత వరకు. అయితే షిలోహు ప్రాంతంలో ఆ యొక్క ప్రత్యక్ష గుడారం ఆ మందసమును అక్కడ ఉంచి అక్కడ అక్కడ ఆ యొక్క ఆ యొక్క మందిరంలో కూడా ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ మందిరంలో ఏలి అనే ఒక ప్రధాన యాజకుడు దేవునికి పరిచారకుడుగా యాజక ధర్మం జరిగిస్తూ వస్తున్నాడు. అయితే ఆయనకు కలిగి ఉన్న 2 కుమారులు ఒప్ని అనే ఫీనిహాసులు కూడా యాజకులుగా ఉన్నారంట. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అయితే అదే సమూయేలు 2వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, ఏలి కుమారులు యెహోవాని ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఇది ఎవరండి? యాజకులే. కానీ యాజక కుటుంబమే, యాజకులే, కానీ వారు దేవుని ఎరగలేదంట, ఎరుగని వారిగా ఉన్నారంట, మిక్కిలి దుర్మార్గులుగా ఎంచబడ్డారంట. వారంతవరకు దేవుని పరిచర్యలో ఉన్నవారే, తండ్రి చేయించిన పరిచర్యలో వారు కూడా పాలి భాగస్థులైన వారే అయినప్పటికీ కూడా వారు దేవుణ్ణి ఎరగలేదంట. వారు పుట్టినప్పటి నుంచి దేవుని ఆరాధన క్రమంలో పెరిగిన వారే, కానీ వారికి దేవుడు అంటే ఎవరో తెలియదు. దేవుడిని వారు లెక్క ఉంచేవారు కాదంట. దేవుడిని వారు అసలు గౌరవించేవారు కాదు. ఆయన అసలు ఆయన ఎటువంటి వాడో కూడా వారు ఎరుగరు, దేవుణ్ణి ఎరుగని వారు. కానీ ఎలా మార్చబడ్డారు అంటే యాజకులంట. ఫీనెహాసులు యాజకులుగా ఆ యొక్క షిలోహు మందిరంలో వారు కూడా యాజక ధర్మాన్ని పాటిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ వారు దేవుణ్ణి అక్కడ ఆరాధించట్లేదు. వారి క్రమము చొప్పున తన తండ్రి జరిపిస్తున్న పరిచర్యను వారు కొనసాగిస్తున్నారు, కానీ వారు దేవుని ఎరగని వారుగా, దేవుణ్ణి ఏమాత్రము లెక్క చేయని వారుగా ఉన్నారు. వారు దుర్మార్గమైన పనులు చేశారు. ఆ యొక్క మందిరంలో ఎవరైతే బలులు అర్పిస్తారో, ఎవరైతే బలులు అర్పించడానికి, దహన బలి ఇవ్వడానికి బలి పశువుని తీసుకుని వస్తారో, ఆ యొక్క ముందుగా చూసినట్లయితే ఆ బలి అర్పించేటప్పుడు కొవ్వు దహించబడాలి. కొవ్వు దహించబడిన తర్వాత ఆ బలి పశువుని ఆ యొక్క బలిపీఠం ఇచ్చినప్పుడు మనం చెప్పుకున్నట్టు ఒక ఫోర్క్ లాంటి ఒక దానిని గుచ్చినప్పుడు ఆ ఫోర్క్ దాన్ని గుచ్చినప్పుడు దాని కొనకి ఎంతైతే మాంసం ఉడికించబడిన ఆ కొనకి ఎంతైతే అంటుకుంటుందో కేవలం అంటుకున్న మాంసము ఆ యొక్క యాజకుడికి దక్కుతుంది. అయితే వీరు ఈ యాజకులుగా ఉన్న ఈ ఏలి కుమారులు ఏం చేస్తారు? ఆ కొవ్వు దహించబడక మునిపే అక్కడ బలి పశువును వధించి బలి అర్పించబడుతున్నప్పుడు కొవ్వు దహించబడక మునిపే, దేవునికి బలి అర్పించక మునిపే దేవునితో నిధులు దేవునా మనకి స్తోత్రం కలుగునుగా. అర్పించబడక మునిపే వారు ఆ యొక్క మాంసాన్ని, మాకు వండిన మాంసం వద్దు,
వండిన మాంసం మాకు వద్దు, కానీ ఏదైతే ఆ యొక్క పచ్చి మాంసం ఉందో అదే మాకు కావాలని ఆ యొక్క క్రమాన్ని కూడా వారు దేవుని సన్నిధిలో అర్పించబడుతున్న ఆ యొక్క క్రమాన్ని వారు లెక్క చేయలేదంట. ఆ కొంకికి ఉంచబడిన మాంసము యాజకుడికి అవుతుంది. అయితే ఈ యొక్క యాజకులు సేవకులు అక్కడికి వచ్చి ఆ బలి అర్పిస్తున్నప్పుడు, ఆ ఇజ్రాయెల్ జనాంగం వచ్చి ఆ యొక్క మందిరంలో బలి అర్పిస్తున్నప్పుడు, మాకు వండిన మాంసం వద్దు, మాకు మా యాజకుడికి పచ్చి మాంసమే కావాలి. ఒకవేళ మీరు అయా అప్పుడు వారు హెచ్చరిస్తున్నాడు అక్కడ ఉన్న మనుషులు, అయ్యా అది తగదు కదా, మీకు ఒక క్రమం ఇచ్చి ఉన్నారు కదా, ఆ క్రమము చొప్పున మీకు చెందవలసిన భాగము మీ యొక్క సన్నిధికి వస్తుంది. ఈ క్రమం చొప్పున మీకు కావాల్సిన అది దేవుడు ఏర్పరచబడి ఉన్నారు కదా అని చెప్పి వారు అన్నప్పటికీ కూడా వారు లెక్క చేయలేదు. అయితే ఒకవేళ మీరు అది ఇవ్వకపోతే మీరు ఇవ్వకపోతే బలవంతం చేసైనా మేము దాన్ని తీసుకుంటామని ఆ యొక్క యాజకుడు సేవకుడు అక్కడున్న జనాంగంతో చెప్పి ఉన్నారంట. మనుషుల చేతగా వాళ్ళు హెచ్చరింపబడి ఉన్నారు. మనుషుల చేత కూడా వాళ్ళు హెచ్చరింపబడి ఉన్నారు. అయ్యా ఇది తగదు, ఇది తగదు. ఇదిగో ఏదైతే క్రమం చొప్పున మీకు చెందవలసిన భాగము మేము అది ఆ కొక్కికి ఏదైతే అంటుకుంటుందో ఆ ఉడికించిన మాంసము మీ చెందకు మేము తీసుకొని వస్తాం అన్నప్పుడు, అలా కాదు, ఆ పచ్చి మాంసమే మా యాజకుడికి కావాలన్నప్పుడు ఆ యొక్క జనులు దేవునికి నైవేద్యములు ఇవ్వడానికి కూడా అసహ్యపడే అంతగా 2వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తాం. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 17వ వచనంలో, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధికి గొప్పదైను. అసలు వీళ్ళకి దేవుడు అంటేనే ఎవరో తెలియదు. దేవుడు అంటే ఇది ఎరుగని యాజకులుగా ఉన్నారు. అలాంటప్పుడు దేవుని పట్ల దేవునికి అర్పించే బలులన్నా, ఆయనకు అర్పించే అర్పణలన్నా, ఆయన ప్రేమించే ప్రజలన్నా వారికి ఏమాత్రము వారు లెక్క చేసేవారు కాదు. ఏమాత్రం వారు వాటన్నిటి గురించి ఆలోచించేవారు కాదు. వారికి చెందవలసిన దాని కోసము వారు ఏం ఆశ కలిగి ఉన్నారు? తమ యొక్క కడుపునే దేవుడుగా భావిస్తున్నారు. అనేకమైన అసహ్యమైన పనులు ఆయన సన్నిధిలో జరిగిస్తున్నారు. అనేకమైన కార్యాలు వారు ఆయన సన్నిధిలో దేవునికి విరోధముగా జరిగిస్తూ ఉన్నారు. వారికి ముఖ్యంగా చెప్పాలంటే దేవుడంటే భయం లేదు. ఇప్పుడున్న క్రైస్తవ సమాజంలో కూడా అనేక మంది దేవుని మీద భయం లేకుండానే, దేవుని యందు భయభక్తులు లేకుండానే జీవిస్తున్నారు. అందుని బట్టే అనేక మంది లోకంలో ఏ విధంగా చేయుచున్నారో, లోక ప్రజలు ఏ విధంగా ఆచరిస్తున్నారో, అలాగనే మన యొక్క క్రైస్తవ కుటుంబాల్లో క్రైస్తవులుగా పిలువబడుచున్న వారు కూడా దేవుని పట్ల భయం లేకుండా వారి సొంత ఆలోచన చొప్పున కార్యములు జరిగిస్తూ వస్తున్నారు. ఈ యొక్క ఓప్నీ ఫీనిహాసులు అసలు దేవుని మందిరానికి అర్పణలు తేవడానికే జనులందరూ అసహ్యపడుతున్నారంట. దేవునికి చెందవలసిన మహిమ వీరు చెందనీయకుండా అడ్డుపడుతున్నారు. అంతేకాదండి, దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి వస్తున్న స్త్రీలను వీరు పాడు చేస్తూ వస్తున్నారు. దేవుని సన్నిధికి ఎంతో భారంగా కలిగి దేవుని సన్నిధిలో వారు పరిచర్య చేయాలని వస్తున్న ఆ ప్రత్యక్ష గుడారము 22వ వచనంలో మనం చూస్తారు. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకి సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటయు మాట చెవిన పడగా వారిని పిలిచి ఇట్లా నేను ఇప్పటి వారు ఇంత దుర్మార్గ కార్యములు జరిగిస్తున్నారు, ఇంత దేవునికి విరోధమైన కార్యములు జరిగిస్తున్నారు. ఆయన ఏలికి ఇవన్నీ ఏమి ఆయనకి తెలియలేదంట. ఎప్పుడైతే ఆ యొక్క స్త్రీల పట్ల వారు అసభ్యంగా ప్రవర్తించారో, వారి యొక్క ధోరణి అసభ్యంగా ఉందో, అప్పుడు ఈ మాటలన్నీ ఆయనకి వినబడ్డాయంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అంటే ఎవరో చెప్పితే ఆయనకి వినపడ్డాయి. ఆయన ఒక ప్రధాన యాజకుడు, దేవుని సన్నిధిలో యాజకత్వ ధర్మం జరిగిస్తున్నాడు. తన కుమారులు ఏ విధంగా నడుచుకుంటున్నారో, తన కుమారులకి ఎటువంటి జ్ఞానంలో ఆయన పెంచి ఉన్నాడో, ఆయన దాన్ని ఏ మాత్రము గుర్తించక ఎవరో చెప్పిన మాట చెవిన పడి వారిని పిలువనంపించి వారితో మాట్లాడారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఆ యొక్క మందిరానికి వస్తున్న మనుషుల చేత హెచ్చరింపబడ్డారు ముందుగా చూసినట్లయితే. మళ్ళీ ఇప్పుడు తండ్రి హెచ్చరిస్తున్నాడు వాళ్ళని.
22వ వచనంలో మనం చూస్తాం అది. ఏలి బహు వృద్ధుడాయను, ఇజ్రాయేలుకు తమ కుమారులు చేసిన కార్యములన్నీయు వారు ప్రత్యక్ష గుడారము ద్వారము యొద్ద దగ్గర నిలిచిన శయనించుట మాట ఎవరో చెప్తే ఆయన ఆ మాటను విని వారిని పిలువనింపించి వారితో మాట్లాడుతున్నారంట. ఆయనకి చిన్నప్పటి నుంచి ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. తన కుమారులు ఆయన చేయుచున్న భక్తిని చూస్తున్నారు. అయినప్పటికీ ఎక్కడ లోపం కలిగి ఉండొచ్చు. ఒకవేళ అతి గారాబం చేసి ఉన్నాడేమో. లేదంటే ఆయన యాజక ధర్మంలో ఆయన ఉండి కుటుంబాన్ని మర్చిపోయాడేమో. కుటుంబము ఏ పరిస్థితిలో ఉందో ఆయన ఎరుగకనే ఉన్నాడేమో. సామెతలు 22:26 వచనంలో ఉంటుంది కదా, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించుడి, వారు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఒకవేళ బాలురుగా ఉన్నప్పుడు వారికి నేర్పించవలసిన పద్ధతులు ఏమీ ఈయన నేర్పించలేదేమో, కుటుంబాన్ని పట్టించుకోలేదేమో, కుటుంబాన్ని వదిలేసాడేమో. వారు పెద్దవారు అయినప్పుడు దాని నుంచి తొలగిపోడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ వారు ఒక యవ్వన ప్రాయంలోకి వచ్చినప్పుడు వారు దేవునికి విరోధమైన కార్యములు చేస్తూ ఆ యొక్క సమాజంలో ఇజ్రాయేల్ ఆ యొక్క బలులు అర్పించడానికి ఆటంకంగా మారి, స్త్రీల పట్టు బహు ఘోరమైన దుర్మార్గులుగా వారు మారి, అప్పటికిప్పుడుకో తెలిసిందంట ఆయనకి. అనేకమైన వాటి యందు వారు దేవునికి అసహ్యము పుట్టించే రీతిగా దేవుని వారి పట్ల గొప్ప శిక్ష విధించేలాగా మరణం వరకు తీసుకువెళ్ళడానికి ఒకవేళ ఏలియే కారణమై ఉండొచ్చేమో. ఏలి కూడా వారి కుమారులు చనిపోయిన వెంటనే చనిపోయి ఉన్నారు. అక్కడ వారిని అంటున్నారు. ఇదిగో దేవుడు 25వ వచనంలో చూస్తాం. నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శన చేయను గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన యెడల వాని కొరకు ఎవరు విజ్ఞాపన చేయను. అయితే యెహోవాను చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. అక్కడ ఏలి గారు మాట్లాడుతున్నారు. ఒకవేళ మనుషునికి మధ్య ఒకవేళ ఏదైనా తప్పు జరిగి, ఏదైనా గొడవ జరిగి, ఏదైనా విరోధం వచ్చి ఒకవేళ ఉంటే దేవునికి మధ్యవర్తిగా ఉండి, ఒక ప్రధాన యాజకుడుగా ఉండి, ఒకవేళ దాన్ని మనం ఏమన్నా విమర్శ చేయొచ్చేమో గానీ, మీరు ఎవరి విషయంలో పాపం చేశారంటే దేవుని విషయంలోనే పాపం చేసి ఉన్నారు. అయితే మీ కొరకు ఎవరు విజ్ఞాపన చేయగలరు? దేవుని విషయమై ఎవరు మీ కొరకు విజ్ఞాపన చేయగలరు? మనకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. మన పాపములు క్షమించుటకు దేవుని యొద్ద ఆయన నిరంతరం మన కొరకు విజ్ఞాపన చేయుచూ ఉన్నాడు. మనము పాపము చేయుచున్న కొలది మనం ఎప్పుడైతే పశ్చాత్తాపపడి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటామో, మనకు ఒక మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. తిమోతి 2:5లో మనం అది చూస్తాం. దేవుడొక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు. దేవుడు ఎవరైనా మీరు పాపము చేయకనండి పిల్లలారా, మీరు పాపం చేయకనండి. ఎవరైనా ఒకవేళ పాపం చేసిన యెడల మీ కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు వారు ఉత్తరవాదిగా తండ్రి యొద్ద మనకు మనవి చేయడానికి మనకు ఉన్నాడు. అయితే మీరు మీరు మనుషులకు కలుగు చేయు పాపము కాదు గాని మీరు దేవుని ప దేవుని దేవుని పట్లనే అవిధేయులుగా నడుచుకున్నారు. దేవుని విషయంలోనే పాపం చేస్తున్నారు. అదే కొత్త నిబంధన మనం చూస్తాము. అననీయ సఫీరాను ఒక పొలం నమ్మి దేవునికి అది సమర్పిస్తామని చెప్పి దేవుని సన్నిధిలో వారు అబద్ధం ఆడి ఉన్నారు. దేవుని కొరకు ఏర్పరచబడి ఉన్న ఆ క్రమాన్ని వారు అబద్ధం ఆడి ఉన్నారు. అయ్యా లేదు, ఇంత అమ్మాము మేము, ఇదిగో కొంచెం అమౌంట్ మా యొక్క జీవిత శైలి కోసం మేము దాన్ని ఉంచుకొని ఉన్నాము, మా జీవితం కొనసాగించడం కోసం మేము దాన్ని ఉంచుకొని ఉన్నామని దేవుని సన్నిధిలో వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంతకే అమ్మామంటే ఇంతకే అమ్మానని అనని అన్నారు. అలాగే మళ్ళీ ఆయన యొక్క భార్య వచ్చి ఎందుకయ్యా అమ్మామని ఇద్దరు ఒకేసారి వెంటనే మరణించినట్టుగా మనం చూస్తున్నాం. మీరు ఎవరి పట్లైనా కానీ అబద్ధం ఆడొచ్చేమో కానీ పరిశుద్ధ ఆత్మని బట్టి మీరు అబద్ధం ఆడకూడదని అక్కడ
వారిని ప్రశ్నించినప్పుడు వారు ఏమాత్రము దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో వారు ఉండలేదు. కానీ ఇద్దరు దేవుని సన్నిధిలో అబద్ధం అన్నప్పుడు ఇద్దరు గంటల సమయ వ్యవధిలోనే వారు మరణించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా వీరు దేవుని సన్నిధిలో దేవుని పట్ల వారు పాపము కొనసాగిస్తూ వచ్చి ఉన్నారు. అదేవిధంగా మళ్ళీ ఒక దైవజనుడు వచ్చి మళ్ళీ హెచ్చరిస్తాడు. ఇదిగో మీరు దేవుడు నిర్ణయించిన నివాస స్థలంలో దేవుడు బలి నైవేద్యములు అర్పించవలసిన వాటినన్నిటినీ తృణీకరించుచున్నారు. మీరు ప్రభు దేవుని సన్నిధికి అర్పించవలసిన దాన్ని మీరెందుకు దాన్ని తృణీకరిస్తున్నారు? 2వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తాం అది. మీరెందుకు దేవుని సన్నిధిలో శ్రేష్టమైన భాగమును మీరు దొంగలిస్తున్నారు? నువ్వెందుకు నీ కుమారుని నువ్వు హెచ్చరించలేదు? నాకంటే ఎక్కువగా నీ కుమారుని నువ్వు గొప్ప చేయుచున్నావా అంటున్నారు. ఎందుకనంటే అక్కడ దేవుడుకి విరోధముగా వారు కార్యం చేస్తున్నారని ఏలీ గారు ఎరిగి ఉన్నారు. అయినప్పటికీ వారిని మందలించి వదిలేశాడు. వారు చేసి ఉన్న ఆ యొక్క పనికి శిక్ష ఏంటంటే మరణమే. అది కూడా ఏలీ గారికి కూడా అది తెలిసి ఉంది. అయినప్పటికీ దాన్ని ఆయన తృణీకరించిన లైట్ తీసుకున్న తన కుమారులకి నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావా అని ఒక దైవజనుడు వచ్చి మళ్ళీ ఆయన్ని హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం వారిని. అయినప్పటికీ వారి యొక్క పాపం విడిచిపెట్టలేదు. వారి దుర్మార్గతను వారు విడిచిపెట్టలేదు. ఏలీ గారు అంతవరకు వారి కుమారులు చేయుచున్న ప్రతిదీ ఆయన ఎరిగి ఉన్నాడు. సన్నిధికి వస్తున్న స్త్రీలతో పాపం చేసే అంత దుర్మార్గపు పని చేసినప్పటికీ వారిని మందలించి వదిలేశారు. కానీ వారికి ఏ శిక్షా విధి వారికి విధించలేదు. అయితే దేవుడు ఒక దైవజన్ని పంపించాడు. ఇదిగో నీవైతే నాకంటే కూడా నీ కుమారులకు ఎక్కువ స్థానం ఇస్తున్నావు. నాకు చెందవలసిన మహిమ నాకు చెందనివ్వకుండా, నాకు అర్పించవలసిన బలులను నా సన్నిధికి రానివ్వకుండా నీ కుమారుని నువ్వు హెచ్చుగా ఉంచున్నావు. ప్రథమ స్థానము ఏ ఏ మన అందరికీ మన యొక్క జీవితంలో ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి అంటే దేవునికే ఇవ్వాలి. ఆ స్థానాన్ని నీ కుమారులకు ఇచ్చి ఉన్నావు. అయితే నీ కుమారులు నేను చెప్తున్న రీతిగానే వారు మరణిస్తారు. ఈ యొక్క శిక్ష నీకును నీ కుటుంబస్తులందరికీ ఇది జరగబోతున్నది అని చెప్పి దైవజనుల ద్వారా హెచ్చరించి ఉన్నాడు. 3వ అధ్యాయంలో బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడుచున్నాడు. బాలుడైన సమూయేలు ద్వారా కూడా వారిని హెచ్చరించి ఉన్నారు. సమూయేలు అని 3 సార్లు పిలిచినప్పుడు దేవుని సన్నిధిలో ఆయన సమూయేలు అన్నప్పుడు ఆయన బాలుడైన సమూయేలు దేవునికి పలికినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇదిగో తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని తాను ఎరిగినప్పటికి కూడా దాన్ని అడ్డగించలేదు కనుక ఈ శిక్ష తన ఇంటి వారందరికీ వస్తుందని చెప్పి నువ్వు తెలియజేయమని బాలుడైన సమూయేలుతో దేవుడు దర్శనపూర్వకంగా మాట్లాడి ఉన్నాడు. 14వ వచనంలో మనం చూస్తాం. 3వ అధ్యాయం 14వ వచనంలో కాబట్టి ఏలి ఇంటివారు దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించి తిని. అక్కడ అంటున్నాడు దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ, ఇదిగో ఆ ఇంటి వారి దోషమును ఏ యొక్క నైవేద్యము నాకు సన్నిధికి తీసుకొచ్చి బలులు అర్పించుట చేతును నైవేద్యములు సమర్పించుట చేతును ఎంత మాత్రము వారు పశ్చాత్తాప పడిన వారి యొక్క పశ్చాత్తాపాన్ని బట్టి నేనేమి వారిని క్షమించను. వారికి చేయదలిచినది వారికి ఏదైతే నేను చేయదలిచినానని వారికి వెల్లడిపరిచానో దాన్ని నేను తప్పక వారి కుటుంబం పట్ల ఆ దోషమును బట్టి వారికి ఆ శిక్షా విధిని నేను విధిస్తున్నానని చెప్పి సమూయేలు ద్వారా మాట్లాడినప్పుడు ఆ యొక్క ఫిలిష్తీయులు ఇజ్రాయేలు మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఫిలిష్తీయుల చేతిలో ఇజ్రాయేల్ జనాంగము 4,000 మంది హతులైపోయారు. అప్పటి వరకు అన్నిటిలో దేవుడు విజయం ఇస్తూ వచ్చాడు. మాకేమి భయం అన్నట్లుగా ఇజ్రాయేల్ జనాంగం మాకు దేవుడు తోడై ఉన్నాడు.
మాకేమి భయం, దేవుని యొక్క సన్నిధి మాతో కూడా ఉన్నది. ఈ యుద్ధంలో మాకు విజయం వస్తుందని ఒక ధైర్యంతో వారు ఆ యుద్ధంలో వారు పాల్గొన్నారు. కానీ దేవుని యొక్క సన్నిధి వారితో కూడా లేదు కాబట్టి ఆ ఫిలిష్తీయుల చేతిలో ఇజ్రాయేల్ వాడు 4,000 మంది చనిపోయారు. 10వ వచనంలో చూస్తాం. వాళ్ళేమనుకున్నారంటే, దేవుని మందసం ఒకవేళ మనతో పాటు ఉంటే మనకు దేవుడు విజయాన్ని ఇస్తాడేమో అని చెప్పి ఆ యొక్క మందిరంలో ఉన్న మందసాన్ని తీసుకొని వచ్చి ఆ యొద్ద ఆ యుద్ధ భూమిలో ఉంచి ఉన్నప్పుడు ఆ మందసం వారితో పాటుగా ఉంచుకొని ఆ దేవుని సన్నిధి మాతో కూడా ఉందని గొప్పగా కేకలు వేస్తూ ఉన్నప్పుడు ఆ ఫిలిష్తీయులు ఆ కేకలకు భయపడ్డారంట. కానీ ఇదిగో ఇదిగో వారి దేవుని సన్నిధి వారి సన్నిధిలో ఉంది, వారు గొప్ప బలం పొందుకొని ఉన్నారు, అయినప్పటికీ ఫిలిష్తీయులారా మీరు భయపడకండి, వారికి లొంగిపోకండి, మీరు ఇంకనూ బలము తెచ్చుకొని యుద్ధము చేయండి అన్నప్పుడు ఆ యొక్క ఇజ్రాయేల్ జనాంగము 30,000 మంది కాల్బలము చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. వారు ఆ ఫిలిష్తీయుల చేతికి ఆ సమయమందు దేవుని మందసము పట్టబడింది. ఒప్ని ఫీనెహాసులు కూడా ఆ యొక్క యుద్ధంలో చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క వార్త ఎప్పుడైతే దేవుని మందసము ఆ యొక్క తన కుమారులు చనిపోయారని ఏలీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆ చైర్లో ఆయన కుర్చీలో కూర్చొని ఉన్నాడంటే ఈ వార్త విన్నప్పుడు ఆయన మహారోదనతో చాలా వృద్ధాప్యంలో 96 సంవత్సరములు కలిగిన వ్యక్తి అండి ఏలీ గారు. చాలా శరీరము లావు కలిగి ఉన్నారు. ఆ లావును బట్టి ఆయనకు వృద్ధాప్య లో ఆ మాట విన్నప్పుడు దాన్ని తట్టుకోలేక ఎక్కడైతే కూర్చొని ఉన్నాడో ఆ కూర్చున్న ఆ యొక్క చైర్‌లో నుంచి వెనక్కి పడి తన మెడ విరిగి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఒకే సమయంలో తన యొక్క కుమారులు తను చనిపోయి ఉన్నారు. దేవునికి విరోధముగా కార్యం చేస్తున్నప్పుడు ఏలి గొప్ప దైవజనుడిగా పిలువబడుచున్నాడు కదా! అయినప్పటికీ తన కుమారుని పట్ల అటువంటి బాధ్యత ఎందుకు చూపలేకపోతున్నాడు? సమయాలు కూడా మనం చూస్తాం. సమయాలు దేవుణ్ణి ఎంచుకున్నాడు. అయినప్పటికీ తన కుమారుడు దగ్గరికి వచ్చేలోపు పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి అవిధేయులుగా తన కుమారులు కూడా ఉండినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఏలి గారి యాజక ధర్మంలో నుంచి తన కుమారుల్ని ఆయన ఎన్నుకొనలేదు. కానీ వారు బహు దుర్మార్గులై ఉన్నారని ఆ యొక్క ఏటేటా పెనిన్నా ఎల్కానా హన్న ఏటేటా ఆ యొక్క మందిరంలోనికి వెళ్ళి వారు బలులు అర్పించి ఆ దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేసుకొని ఏటేటా వెళ్ళేవారంట. అయితే అక్కడ హన్నాకు గర్భం ఎవరు ఆపి ఉన్నారంటే, సంతానం లేకుండా ఎవరు చేసి ఉన్నారంటే 5వ వచనంలో, మొదటి అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. ఎవరు? దేవుడే ఆమెకి సంతు లేకుండా చేస్తున్నాడంట. దేవుడు ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన ఆమె చేసేలాగా ఆమెకి అప్పటి వరకు సంతానం లేకుండా ఆపి ఉన్నాడంట. అక్కడ ఏలి కుమారుడు చేసే దుర్మార్గ పనులు ఆమె గ్రహించి ఉంది. దేవుని సన్నిధిలో నైవేద్యములు అర్పించకుండా వారు అడ్డుపడుచున్నారు. దేవుని సన్నిధికి వారు చాలా కోపము పుట్టించేలాగా దేవుని సన్నిధికి ప్రజలను రానివ్వకుండా చేస్తున్నారు. స్త్రీల పట్ల అసహ్యంగా నడుచుకుంటున్నారు. ఆమె ఎరిగింది. అయితే అక్కడ హన్న తన యొక్క అవసరతను దేవుని అవసరతగా మార్చిందంట. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. తనకు కుమారులు లేరు, తనకు సంతానం లేదు. కానీ ఆ యొక్క అవసరము దేవునికి కూడా ఒక యాజకుడు ఒక సమూయేలు వంటి గొప్ప ప్రవక్త అవసరం ఉంది అక్కడ. ఎందుకంటే ఏలీ కుమారులు చెడిపోయి ఉన్నారు. అంతవరకు ఆమె యొక్క గర్భాన్ని దేవుడు సంతానం లేకుండా ఆపి ఉన్నాడంట. ఆమె ద్వారానే ఆమె తీర్మానము తీసుకునేలాగా ఆ సమయం వరకు వేచి ఉండి దేవుడు ఆమెని దర్శించినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె తీసుకుంటుంది కదా నిర్ణయం, అయ్యా నాకు ఒక కుమారుని దయచేస్తే అతనికి నాజీరు చేయబడకుండా నీ సన్నిధికి అతన్ని ప్రతిష్ఠిస్తాను, నీ సేవ కొరకే అతన్ని వాడుకో అని చెప్పి ఆయన ప్రతిష్ఠించి ఉంది. ఆమె ఏదైతే తీర్మానం తీసుకుందో ఆ తీర్మానం చొప్పునే సమూయేలుని ఆ యొక్క ఏలీ దగ్గర వదిలి వెళ్ళి ఉన్నది.
సమూయేలును దేవుడు వాడుకున్నాడు. ఆ సందర్భంలో దేవుని ప్రజలను నడిపించడానికి ఒక యాజకుడు అవసరమై ఉన్నారు. ఎందుకంటే ఏలి యొక్క కుమారులు దుర్మార్గులుగా మారి ఉన్నారు. వారు యాజక ధర్మాన్ని వారు పాటించట్లేదు. దేవుని యందు భయభక్తులు వారు కనపరచట్లేదు. ఇజ్రాయేల్ జనాంగం పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు బలులను అర్పించకుండా వీరు అడ్డుపడుతున్నారు. ఆ సమయంలో దేవుని సేవ జరిగించడానికి ఒక ఒక సేవకుడు అవసరం, ఒక ప్రవక్త అవసరం. అయితే దేవుని యొక్క సన్నిధిలో దేవునికి కావాల్సిన అవసరత ఆమె ఎరిగి ఉంది. ఒక యాజకుడు ఇక్కడ ఉండాలి అని చెప్పి. దాన్ని బట్టి ఆమె దేవుని సన్నిధిలో తీర్మానంతో ప్రార్థన చేసుకున్నప్పుడు, అంతవరకు దేవుడు ఆమె ఎప్పుడైతే ఆ తీర్మానం తీసుకుందో ఆమెకి ఆ గర్భాన్ని తెరిచి ఉన్నాడు. ఒక కుమారుని అనుగ్రహించాడు. ఎప్పుడైతే ఒక కుమారుని ఆమె దేవుని సన్నిధికి విడిచిపెట్టిందో, ఆమెకి 5గురు పిల్లలను దేవుడు మళ్ళీ తిరిగి దయచేసి ఉన్నాడు. ఒక మందిరానికి వచ్చి ఏటేటా బలులు అర్పించే ఒక విశ్వాసురాలని దేవుడు ఎన్నుకొని తన కుమారుని ద్వారా అనేక మందిని అభిషేకించేటట్లుగా సమూయేలును వాడుకొని ఉన్నారు. అయితే ఒక ప్రధాన యాజకుడుగా ఉంటూ ప్రధాన యాజకత్వం చేస్తూ దేవుని సన్నిధిలో దేవునికి యాజక ధర్మం పాటిస్తున్న ఏలి కుమారులు తప్పిపోయిన వారుగా దేవునికి విరోధులుగా మారి ఉన్నారు. చాలా మంది దైవ సేవకులు విశ్వాసులకు బోధిస్తూ వస్తుంటారు, కానీ తన కుటుంబస్తులు ఏ విధంగా ఉంటున్నారో దాన్ని గ్రహించలేకపోతున్నారు. ఇక్కడ ఏలి కూడా తన కుటుంబం ఏ విధంగా చెడిపోయి ఉన్నదో గ్రహించలేకపోయాడు. చివరికి వారందరూ శాపగ్రస్తులుగా మారి మరణం వరకు తీసుకువెళ్ళడానికి కారణమైంది. నీతులు ఎదుటివారికే అన్నట్టుగా చెప్పే వాక్యం ఎదుటి వారికే పని చేయాలని మనము వాక్యము ఉండకూడదు. కానీ చాలా మంది దైవజనులు వారి యొక్క కుటుంబంలో ఉన్న వారి కుమారుల్ని కుమార్తెలను చాలా హై రేంజ్ లో పెంచుతూ చాలా వారు ఈ ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా ఈ జనరేషన్ అంతటిని వాళ్ళని కనపరుస్తూ వస్తుంటారు. అవన్నీ తల్లిదండ్రులైన ఆ సేవకులు తెలుసుకున్నట్లేదా? ఆ యాజక ధర్మం వారి తర్వాత పాటి వారి తర్వాత యాజక ధర్మం చేయాల్సిన తన కుమారులని ఏలి గారు ఎరగలేదా? అయినప్పటికీ ఎందుకు వారికి చిన్నతనం నుంచి వారిని ఆ దేవుని సన్నిధికి వినయ భయభక్తులతో పెంచలేకపోయి ఉన్నాడు? హన్నా పట్ల మంచిగా అదిగో నువ్వు దేవుని ద్వారా దయనొందిన దానివై తిరిగి వెళ్ళు, దేవుడు నీ జీవితంలో తప్పనిసరిగా కార్యం జరిగిస్తాడని ఒక విశ్వాసకాలతో అంత గొప్ప కార్యము అంత దేవుని సన్నిధిలో ఆయన మంచి ఆ పరిచయం చేస్తూ వచ్చారు. కానీ తన కుటుంబాన్ని విడిచిపెట్టిన తన కుమారులు పాపములో పడిపోవడానికి ఈయన అశ్రద్ధ ఒక కారణమై ఉండొచ్చు. వారు చేసి ఉన్న ఆ యొక్క కార్యములను బట్టి వారందరూ వారి కుటుంబం అంతా కూడా దేవుని ద్వారా శిక్షకులోనే వారుగా మనం చూస్తున్నాం. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. బాలుడైన సమూయేలు దేవుని ఎదుట పరిచర్య చేయిచూ వచ్చాడంట. అయితే ఏలి కుమారులు దేవుని ఎరగని ప్రజలుగా మారిపోయి విశ్వాసులుగా ఉన్న మన యొక్క కుటుంబాల్లో కూడా ఒకవేళ మనము దేవుని సన్నిధిలో మంచి భయభక్తులు దేవుని యందు భయము కనపరుస్తూ విశ్వాస జీవితంలో మంచిగా ముందుకు వెళ్తున్నామేమో, మన కుటుంబస్తులు ఏ విధంగా ఉన్నారు, మన పిల్లలు ఏ విధంగా దేవుని సన్నిధిలో ఉన్నారు, ఒకవేళ వారికి మన ప్రేమ అనేది గారాభంగా మారుతుందా, అదే ఇంకో రోజుకి శాపమై మన యొక్క కుటుంబము దావీదు అంటున్నాడు కదా, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండి నీ ఆశీర్వాదము పొందుకోవడానికి అర్హులుగా మార్చబడాలని. ఆ విధముగా మనం మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించగలుగుతున్నామా లేదా? సేవకులుగా మరి ముఖ్యంగా మన కుటుంబం అంతా కూడా దేవునికి ఏ విధముగా పరిచర్యలో పాలిభాగస్తులుగా మార్చున్నారు? ఒకసారి మనల్ని మనము
దేవుని సన్నిధిలో పరీక్ష చేసుకోవాల్సిన దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. మనం ఆయన ఆజ్ఞలను గాయకున్నటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు ఏమి భారమైనవి కాదని 1 యోహాను 5:3 చూస్తాం మనం. అది దేవుని ఆజ్ఞలను గాయకున్నటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు గాయకొని ఆయన నిత్యం మనం సేవించేవారుగా, దేవుని సన్నిధిలో కుటుంబముతో పాటుగా ఆయన ఆరాధించేవారుగా మనం అందరము ఉండాలని దేవుని ప్రేరిట ఈ సమయం ఇచ్చి ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి నా వందనాలు చెల్లిస్తూ నా సమయాన్ని నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి, దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి, పరిశుద్ధడానికి స్తోత్రములు, వందనాలయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, చెప్పబడిన దాంట్లో అయ్యా ఏమైనా దోషం ఉన్నట్లయితే అయ్యా మమ్మల్ని క్షమించండి. అయ్యా ఏలి కుమారులు ఏ విధముగా అయితే నా దేవా నీకు విరోధమైన కార్యములు జరిగించి అయ్యా అయా ఇదిగో తండ్రి వారి దోషం నీ సన్నిధికి అయా ఎంతగానో నా దేవా వ్యతిరేకముగా దుర్మార్గమైనగా ఉన్నాయో అయ్యా దాన్ని బట్టి మేము నా దేవా మన జీవితాలు సరిచూసుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఎవరైనా నిన్ను సేవించగోరినట్లయితే నా తండ్రి అయ్యా ఒక యజమానుకే మేము దాసులుగా ఉండడానికి మీరు సహాయం దయచేయండి నా దేవా. నన్ను సేవించు వారు నా ఆజ్ఞలు గాయకొని వాటిని బట్టి నడుచుకుందరని నా దేవ మీరు మాట్లాడిన రీతిగా నా తండ్రి అయ్యా ఇదిగో తండ్రి నువ్వు మాకు ఇచ్చే ప్రతి ఒక్క నా తండ్రి వాక్కును బట్టి నా దేవా అయ్యా నువ్వు మాకు ఇచ్చే ప్రతి ఒక్క మాటను బట్టి మేము నడుచుకోవడానికి మాకు సహాయం దయచేయండి. అయ్యా నీ నోటి నుంచి వచ్చే మాటను మేము ఎన్నడూ తృణీకరించే వారుగా కాకుండా తండ్రి అయ్యా నీ సన్నిధిలో తండ్రి వినయ భయభక్తులతో నడుచుకొని నా దేవా అయ్యా నీ సన్నిధిలో నా దేవా అవునయ్యా ఇదిగో తండ్రి నీకు దాసులుగా మారినప్పుడు నా తండ్రి అయ్యా నీతో కూడా మేము ఉండడానికి మాకు సహాయం దయచేయండి నా దేవా. ఈ కృప మాకు తోడుగా ఉంచి నడిపించమని నా దేవా ఈ సమయాన్ని నా తండ్రి అయా నాకు ఇచ్చి ఉన్నందుకు మరొకసారి నా దేవా మీకు వందనములు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన తండ్రి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. చక్కని వర్తమానాన్ని అందించిన జెసికా సిస్టర్ గారికి ప్రభు నా పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఆశీర్వాదమును సామ్యాలను ఇస్తారు, మనందరం ఏకీపించుదాం. ఆశీర్వాదం తీసుకున్నాము. మా పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, నిత్య కాపుదల కూడి వచ్చిన మనకును ఈ యొక్క కూడికంతటిని లీడ్ చేసినటువంటి రాజు బ్రదర్ గారికి, పాటలు పాడిన ప్రతి ఒక్కరికి, ప్రార్థించిన ప్రతి బిడ్డకు, చక్కటి ఆరాధన జరిపించినటువంటి సిస్టర్ గారికి, ప్రభువా అందరూ కూడా పరిశుద్ధత కలిగి పరిశుద్ధమైన దేవుణ్ణి చూడాలని చక్కటి మాటలు బోధించిన నీ దాసరాలకి, కుడి వచ్చిన ప్రతి బిడ్డకు, సకల కోటి పరిశుద్ధులకు యేసయ్య రెండవ రాకడ పర్యంతరం వరకు సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.